ఇక్కడ కనిపిస్తున్న అన్ని కార్లు, బైకులు, ఆటోలు అన్నీ వచ్చేసి మన కర్నూలులోనే శ్రీరామ్ ఆటో మాల్స్ అయితే ఏలం వేస్తున్నారు అనమాట. సో ఫుల్ వీడియో చూడండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా వచ్చేసి అస్సలాము అలైకుం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు? మేము చాలా బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం శ్రీరామ్ ఫైనాన్స్కి అయితే 7వ తారీఖు అయితే వేయడం జరిగింది. సో ఆ రోజు అయితే వెళ్ళామన్నమాట. సో మీకైతే మొత్తం వీడియో చూపిస్తాను చూడండి. సో ఎన్ని కార్లు వచ్చినాయి, వాళ్ళ బైకులు ఉన్నాయి, అలాగే వచ్చేసి ట్రాక్టర్లు ఉన్నాయి, ఛార్జింగ్ ఆటోస్ ఉన్నాయి, బొలెరోస్ ఇవి బొలెరో వెహికల్స్ అనమాట. సో గూడ్స్ వెహికల్, ట్రాలీ వెహికల్స్ ఉన్నాయి, 1.7 కానీ, ట్రక్ కానీ, అలాగే పికప్ కానీ. సో అన్ని కార్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఏలమైతే వేస్తున్నా అని చెప్పడం అయితే సరే అని చెప్పి మేమైతే వచ్చినాం. ఇక్కడ మహేంద్ర తార్ కూడా ఉంది. దీనిలో వచ్చేసి 4x4 సో న్యూ మోడల్గా ఇది కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది లాట్ నెంబర్ వచ్చేసి 44 లాట్ నెంబర్ వచ్చేసి 2022 మహేంద్ర తార్ 4x4. సో ఫ్రెండ్స్, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 22 మోడల్ అనమాట. సో మనకైతే డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీనికి ఎఫ్సీ అయితే 37 దాకా అయితే ఉందన్నమాట. సో ఇంజన్ అయితే కండిషన్ గుడ్ కండిషన్, అంతా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందనమాట. తర్వాత దీని ఆర్టీ వచ్చేసి నంద్యాల ఫ్రెండ్స్. సో బండి అయితే రెడ్ కలర్లో చాలా బాగుంది, కానీ రేట్ అయితే కొన్ని చెప్పలేము, ఎందుకంటే చాలా హై ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి ప్రైస్ వచ్చేసి. ఇక మైలేజ్ విషయానికి వస్తే మైలేజ్ అయితే దీనికి దగ్గర మాట్లాడకూడదు మనము. సో మైలేజ్ వచ్చి చాలా తక్కువ వస్తుందని చెప్తారు. అలాగే ఇంటీరియర్ వచ్చేసి అంతా ఓవరాల్గా బాగుంది. సో కండిషన్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది. ఇక నోటీసులు అయితే ఎటువంటి ఏముండవు, మనకి పేపర్స్ ఉండవు, కానీ అంతా ఓనర్ అయితే మనకు చేసిస్తారనమాట. సో ఎక్కడ ఏముండదు ఫ్రెండ్. ట్యాక్స్ అయితే 37 దాకా అయితే ఉందన్నమాట. సో అది వచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా కార్ అయితే చాలా కండిషన్ ఉంది, గుడ్ కండిషన్ ఉంది. నాకైతే ఇందాక కూడా స్టార్ట్ చేసి చెక్ చేశారు. సో ఎలా ఉంది ఏంటని చెప్పేసి మహేంద్ర తార్ నేను కూడా చూడండి ఫస్ట్ టైం. సో దగ్గరికి అయితే చాలా రోజులే మనం పోలేదన్నమాట మహేంద్ర తార్ దగ్గరికి. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కారు మహేంద్ర తార్ వచ్చేసి. ఇక నెక్స్ట్ చూద్దాం వెహికల్ కూడా ఫ్రెండ్స్. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది హోండా. సో లాట్ నెంబర్ వచ్చేసి 23 ఫ్రెండ్స్, 2014 మోడల్ హోండా అమేజింగ్ ఇది. సో 1.5 MTI IDTC వెహికల్ అనమాట. సో వెహికల్ అయితే చాలా కండిషన్ ఉంది. సో అక్కడక్కడ స్క్రాచెస్ గీతలు కూడా పై ఉంటాయి. సో పెయింటింగ్ కూడా ఉంటాయి కొన్ని వెహికల్స్ వచ్చేసి. మీరు బాగా చెక్ చేసుకోండి, నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్. సో హోండా అమేజింగ్. పేపర్లు వచ్చేసి కూడా దీనికి ఆల్లోకే ఉన్నాయి. సో దీనికి ట్యాక్స్ వచ్చేసి 26 వరకు అయితే ఉందన్నమాట. సో ఎఫ్సీ అయితే అయిపోయింది అంటున్నారు. సో తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇక దీని ఫ్యూల్ డీజిల్ వెహికల్. ఇక టైర్లు వచ్చేసి బాగానే ఉన్నాయి. సో 100% అయితే టైర్లు అయితే బాగానే కండిషన్ కనిపిస్తుంది. ఇక గుడ్ కండిషన్ అని చెప్పలేము, చెక్ చేసుకోండి మీరు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మాత్రం. ఇక నెక్స్ట్ లాట్ నెంబర్ వచ్చేసి 24 ఫ్రెండ్స్. లాట్ నెంబర్ 24. సో 2015 మోడల్ ఫ్రెండ్స్. ఈ కార్ వచ్చేసి వైట్ కలర్ కార్ వచ్చేసి. సో హుండై i20. సో ఇది ఫ్రెండ్స్. ఇక వెహికల్ వచ్చేసి దీనికి లైఫ్ ట్యాక్స్ వైట్ బోర్డు కదా మనకి. సో ఫీల్ వచ్చేసి డీజిల్ వెహికల్. సో డెంటింగ్ పెయింటింగ్ వచ్చేసి అంతా బాగానే ఉంది. సో దీని ఆర్టీఓ నంద్యాల. సో మనకి పేపర్ల పరంగా వచ్చేసి అంతా ఉన్నాయి, కానీ సో ఒరిజినల్ ఆర్సీ కూడా ఉందన్నమాట. ఇక తర్వాత ఫ్రెండ్స్, మీరు ఇండోరింగ్ అవుట్డోరింగ్ చూసుకుంటే ఒక రకంగా బాగానే, కాకపోతే టైర్లు అయితే అయిపోయినాయి. సో అక్కడక్కడ డ్యామేజ్ కూడా ఉంది, బాగా చూసుకోండి వెహికల్. సో మీకు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కొంతమంది. ఇప్పుడు ఇది ఏలం జరిగినప్పుడు కొన్ని వెహికల్స్ ఉంటాయి, కొన్ని వెహికల్స్ సేల్ అయిపోయింటాయి. సో ఇండోరింగ్ అయితే లోపల బాగానే ఉంది. సో అవుట్డోరింగ్ బయట అయితే కొంచెం అక్కడక్కడ డ్యామేజ్ అయితే జరిగింది. సో మనం కార్ తీసుకునేటప్పుడు ఆలోచించుకొని తీసుకోండి. ఇక నెక్స్ట్ వెహికల్ వచ్చి ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి 21 ఫ్రెండ్స్. ఇది వెహికల్ వచ్చేసి ఏంటంటే, సో 2008 చార్లెట్ వెహికల్. సో స్పీకర్ అనమాట. సో వెహికల్ మోడల్ వచ్చేసి 2008 మోడల్. సో లోపల అయితే అంతా డెంటింగ్ పెయింటింగ్ సో ఓవరాల్గా బాగుంది. సో వెహికల్ అయితే అక్కడక్కడ పెయింటింగ్ అయితే చేసింటారు అనమాట. సో మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. వెహికల్ మోడల్ వచ్చేసి 2008. సో ఇక దీనికి ట్యాక్స్ వ్యాలిడ్ వచ్చేసి 2028 అయితే ఉందన్నమాట. దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. సో మనం ఎంత వర్కింగ్గా పాసింగ్ ఉందని దానిలో అయితే మనకైతే మెన్షన్ చేసి చెప్పలేదు. దీని ఫ్యూల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ చూసుకున్న టైర్లు కూడా బాగానే ఉన్నాయి, ఒక మాదిరిగానే అయితే తీసే విధంగా లేదు. సో సీల్ టైర్స్ అనమాట ఫ్రెండ్స్. దీని ఆర్టీఓ వచ్చేసి కర్నూలు. సో మన కర్నూలు ఆర్టీఓ చూసుకోండి మీకు వెహికల్. సో సింగల్ ఫ్యామిలీకి ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే కార్లు ఉంటాయి కొన్ని, చెక్ చేసుకోండి బాగా. సో అవుట్డోరింగ్ కంటే ఇండోరింగ్ లోపల అయితే బాగానే ఉంది. సో అంతా వచ్చేసి ఇక అది ఫ్రెండ్స్ వచ్చేసి. ఇక నెక్స్ట్ కార్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఇది కార్ వచ్చేసి 2015 మోడల్ హుండై సిటీ అనమాట. సో హుండై సిటీ వి. సో మోడల్ వచ్చి 2015 మోడల్. సో డెంటింగ్ పెయింటింగ్ అయితే అంతా బాగుంది ఫ్రెండ్స్. ఇది వెహికల్ వచ్చేసి లైఫ్ ట్యాక్స్ వెహికల్ అనమాట. సో మనకు వైట్ బోర్డ్ కదా. సో లోపల అయితే చాలా బాగుంది, కాకపోతే సీట్లు అయితే అక్కడక్కడ డ్యామేజ్ అయితే ఉన్నాయి, చినిగిపోయినాయి.
ఇక్కడ అవుట్డోరింగ్ అంటే ఇండోరింగ్ అయితే బాగానే ఉంది, ఇండోరింగ్ అంటే అవుట్డోరింగ్ కూడా బాగానే ఉంటుంది ఒక రకంగా. ఫ్రెండ్ ఇది వెహికల్ వచ్చేసి డీజిల్ ఫ్యూయల్ వెహికల్. సో దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది. సో దీని ఆర్టీ వచ్చేసి అనంతపురం ఫ్రెండ్స్. ఇక్కడ టైర్లు అయితే బాగానే ఉన్నాయి. సో ఒక 80% దాకా ఉంటాయి టైర్లు వచ్చేసి. ఇక్కడ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ లాట్ నెంబర్ 25 ఫ్రెండ్స్. తర్వాత కార్ వచ్చేసి లాట్ నెంబర్ 25. సో కనిపిస్తుంది కదా ఇది 2020 మోడల్. సో హైండై గ్రాండెడ్ i10 వెహికల్ అనమాట ఫ్రెండ్స్. ఇక 2020 మోడల్ ఫ్రెండ్స్. దీని ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. సో దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. సో అలాగే వచ్చేసి దీన్ని డెంటింగ్ పెయింటింగ్ కూడా ఓవరాల్గా బాగుందని చెప్పొచ్చు. చూసుకోండి. అలాగే టైర్లు కూడా ఒక రకంగా పర్వాలేదు. సో అవుట్డోరింగ్ లోపల వచ్చేసి చాలా నీట్నెస్ అయితే ఉంది. ఏసీ గీస్ అంతా అయితే ఆల్ వర్కింగ్ ఉంటుంది. సో ఇక్కడ టైర్లు కూడా చూసినాం కదా ఇట్లా. సో అలా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది పెట్రోల్ వెహికల్. సో దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది మనకి. సో దీన్ని ఆర్టీఓ ఎక్కడంటే మనకి ఫ్రెండ్స్ ఇది కాకినాడ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీని ఎఫ్సీ వచ్చేసి 2035 వరకు అయితే ఉందన్నమాట. సో ఇంకా రేటింగ్ అయితే ఏం తిరగలేదు కానీ సో స్టాండర్డ్ అయితే ఇండోరింగ్ అవుట్డోరింగ్లో సో అంతా ఒకే బాగుందన్నమాట ఫ్రెండ్స్. చూసుకోండి, మీకు వెహికల్ ఖచ్చితంగా చెక్ చేసుకొని తీసుకోండి. సో కావాలనుకోవాలి. ఇక లాట్ నెంబర్ వచ్చేసి నెక్స్ట్ వెహికల్ కూడా చూద్దాం. లాట్ నెంబర్ 26 ఫ్రెండ్స్. హుండై ఇది కూడా. సో 2020 మోడల్ ఔరా వెహికల్. సో 1.2 MTK. సో ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి వైట్ బోర్డ్ ఇది. సో లైఫ్ ట్యాక్స్ వెహికల్. సో ఫీల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో ఎఫ్సీ అయితే మనం ఎంతవరకు ఉందో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీని ఆర్టీ వచ్చేసి కర్నూలు. సో టైర్ల విషయానికి వస్తే డెంటింగ్ పెయింటింగ్ కూడా ఓవరాల్గా బాగుంది. సో మీరు చెక్ చేసుకోండి ప్రతి ఒక్కటి కూడా. కొన్ని వెహికల్స్ అయితే పెయింటింగ్ అయ్యి ఉంటాయి, కొన్ని కావు. సో అది నేను చెప్పాల్సినది. సో మీటర్ రీడింగ్ అయితే నాట్ వర్కింగ్, కంట్రోలింగ్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది. సో ఇంజిన్ కండిషన్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది వచ్చేసి. ఇక టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా బాగానే ఉన్నాయి. సో కానీ అక్కడక్కడ పెయింటింగ్ అయితే అయ్యిందని కొంచెం అనిపిస్తుంది అన్న వెహికల్ చూసుకున్నక్కడైతే ఫ్రెండ్స్. చూశారు కదా. సో ఇలా ఉంది లోపల వచ్చేసి. మీరు బాగా చెక్ చేసుకోండి. ఏ వెహికల్ కొన్నప్పుడు కూడా చూసుకొని తీసుకోండి, బాగుంటుంది. ప్రైజ్ అయితే మనం చెప్పలేము. సో ఎందుకంటే ఏలం వేసినప్పుడు కూడా అది కూడా మీకు చెప్తారు ప్రైజ్ వచ్చేసి. సో నేనైతే 2 నిమిషాలు అయితే వీడియో తీసిన. సో అప్పుడు నీకు ప్రైజ్ వీడియో కూడా మీకు పెడతాను. నెక్స్ట్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది లాట్ నెంబర్ వచ్చేసి మీకు క్లియర్గా చూసుకోవచ్చు. సో సుజుకి వెహికల్. ఇది ఏంటంటే వ్యాగ్నర్ వెహికల్ ఫ్రెండ్స్. వ్యాగ్నర్ వచ్చేసి ఇది VXI వెహికల్ ఫ్రెండ్స్. సో 2024 మోడల్. సో న్యూ మోడల్ వెహికల్. సో దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. అలాగే ఫ్యూయల్ డీజిల్ పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్. ఎఫ్సీ ఒరిజినల్ ఆర్సీ ఉంది మనకి. ఎఫ్సీ కూడా అంతా ఓకే ఉందన్నమాట. ఇక ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందని చెప్పినారు. సో దీనికి ఆర్టీ వచ్చేసి ప్రకాశం డిస్ట్రిక్ట్ అనమాట. సో ప్రకాశం. సో ఫ్రెండ్స్ దీనికి రీడింగ్ అయితే మీటర్ రీడింగ్ అయితే ఎక్కువ తిరగలేదు. సో అవుట్డోరింగ్ ఇండోరింగ్ సో ఏసీ గీసీ అంతా వర్కింగ్ అయితే అంతా బాగుంది. ఇక టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా బాగానే ఉన్నాయి. సో సీల్ టైర్లు అని చెప్పాలి, కొంత రన్నింగ్ అయితే ఉంటుంది కదా. సో డెంటింగ్ పెయింటింగ్ కూడా చూసుకుని అయితే అంతా బాగుంది. సో మీకు కావాలనుకున్న కొంతమంది వ్యాగనర్స్ అడుగుతుంటారు కదా. సో ఇలా వెహికల్స్ అయితే చూసుకోండి. సో మీకు చాలా బెనిఫిట్గా కొన్ని బాగుంటాయి వెహికల్స్ వచ్చేసి. నేను ఏ మోడల్ అని చెప్పలేను. సో మీరు చూసుకొని మీకు ఎట్లా బాగుంటుందని చెప్పేసి మీరు తీసుకోండి, బాగుంటుంది. సో దీనికి ఆటోమేటిక్గా మనకి అడ్జస్ట్మెంటింగ్ సో అంతా ఉంటుంది కదా ఫ్రెండ్స్. లోపల సీట్ల విషయానికి వస్తే సీట్లు కూడా బాగానే ఉన్నాయి, చూసుకోండి మీరు ఫ్రెండ్స్. ఈ కారు తర్వాత నెక్స్ట్ కారు మనం చూడండి. సో దాని పక్కన వచ్చేసి లాట్ నెంబర్ వచ్చేసి 28 ఫ్రెండ్స్. 2016 మోడల్. ఇది కూడా మారుతి వ్యాగనర్ VXI మోడల్. సో ఇది కూడా. సో ఇది 16 మోడల్ ఫ్రెండ్స్. సో న్యూ మోడల్ వెహికల్ ఇది కూడా. సో మనకి దీనికి ట్యాక్స్ వచ్చేసి మనకి 2028 వరకు అయితే ఉందన్నమాట. దీనికి ఎఫ్సీ అయితే అయిపోయింది. సో చెక్ చేసుకోండి మీరు. సో మనకైతే మెన్షన్ చేయలేదు. సో దీనికి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉందన్నమాట. మనకి ఓవరాల్ తమ్ము కూడా రెడీగా ఉంటుంది. ఇక ఫ్యూయల్ డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్. దీని ట్యాక్స్ వచ్చేసి 2028 వరకు అయితే ఉందన్నమాట. ఇక పెట్రోల్ వెహికల్. ఇక ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది, ఇన్సూరెన్స్ చేయించుకోవాలా. ఇక తర్వాత డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఓవరాల్గా బాగుంది. ఇండోరింగ్ అవుట్డోరింగ్ లుకింగ్ వచ్చేసి అంతా బాగుందన్నమాట ఫ్రెండ్స్. దీని ఆర్టీ వచ్చేసి మన కర్నూలు. సో క్రౌడ్ వచ్చేసి నాట్ అవైలబుల్. సో అంతా బాగుందని చెప్పేసి. ఇక మీటర్ రేటింగ్ అయితే నాట్ వర్కింగ్. యూజర్ వచ్చేసి 20% మాత్రం, అంటే 20% మాత్రమే యూజ్ చేశారు వెహికల్ వచ్చేసి. ఇక కంట్రోల్ సిస్టమ్ అయితే యావరేజ్ అనమాట. సో అంత ఇది కాకుండా ఒక మాదిరిగా అని చెప్పొచ్చు. ఇక నేను చెప్పాల్సింది ఏంటంటే మీరు తీసుకునేటప్పుడు వెహికల్ ప్రతి ఒక్కటి కానీ చెక్ చేసుకోండి. ఎక్కడ ఎలా ఉంటుందో మేమైతే కన్ఫర్మ్ చెప్పలేము వెహికల్స్ గురించి. ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను వీడియో చేయగలుగుతున్నా. సో అది నా సజెషన్. ఇక దాని పక్కన ఒకటి ఉంది కదా. సో ఇది కూడా మీకు చూపిస్తాము. ఇది కూడా వెహికల్ స్టార్ట్ చేసి చెక్ చేసి అంతా చెక్ చేసుకున్న కొంతమంది అంటే మెకానిక్ని తొలకొచ్చాక అక్కడ ఎలా ఉంది ఇంజన్ ఏంటి సంగతి అని చెప్పేసి చెక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మనం చూసుకోవచ్చు అనమాట. నేను ఒకటే చెప్తున్నా, ఏలం పాడిన తర్వాత మన ₹10 అయితే వాపస్ ఇవ్వరు. ఇక టోకన్ నెంబర్ లాట్ నెంబర్ వచ్చేసి 29 ఫ్రెండ్స్. ఇది కూడా వచ్చేసి ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ VXI వెహికల్.
2023 మోడల్ ఫ్రెండ్స్. వెహికల్ వచ్చేసి సో గుడ్ కండిషన్, చాలా బాగుంది. సో దీనికి లైఫ్ ట్యాక్స్ ఓకే. అలాగే ఫ్యూల్ డీజిల్ పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్. ఇండోరింగ్ అవుటోరింగ్ అయితే నెంబర్ 1 ఉంది. ఏసీగీసీ కండిషన్ వచ్చేసి అంతా బాగుంది. సో 1 ఇయర్ వెహికల్ అన్నమాట. సో 23 మోడల్ కదా. సో దీనికి ఒరిజినల్ ఆర్సీ అయితే లేదు. సో దీనికి ఆర్టీఓ ఫామ్ అయితే ఇస్తారు. ఎఫ్సీ కూడా ఉంటుంది. సో అంతా కండిషన్ ఉంటాయి. సో టైర్లు వచ్చేసి బాగానే ఉన్నాయి. సో కంట్రోలింగ్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది. సో క్రౌడ్ అంతా బాగుంది. ఓకే వచ్చేసి బెండింగ్ విషయానికి వస్తే అంతా బాగుంది. దీని ఆర్టీఓ వచ్చేసి నంద్యాల ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి కూడా. దీని ఆర్టీఓ వచ్చేసి నంద్యాల. సో మీరు చెక్ చేసుకోండి వెహికల్. నేను ఒకటే చెప్తాను, నేను ప్రతిసారి అయితే వీడియోలో చెప్పలేము కదా. సో మీరు ప్రతి ఒక్కటి కానీ సరే ఏదైనా కానీ సరే నీట్గా చెక్ చేసుకోండి వెహికల్ కొనేటప్పుడు ఆలోచించుకొని. ఇక ఫ్రెండ్స్ తర్వాత దీనికి మనకి ఆర్సీ అయితే ఇవ్వరు. సో దీనికి ఆర్సీ వచ్చి మన ఆర్టీఏ ఫామ్ అయితే ఇస్తారు. సో లేదు 38 లేదా 36 ఆర్టీ ఫామ్ అయితే ఇస్తారు. ఇక నెక్స్ట్ వెహికల్ ఫ్రెండ్స్ స్విఫ్ట్ డీజర్. ఇది కూడా సో డీజర్ ఉంటుంది వెహికల్. స్విఫ్ట్ డీజర్ వీడిఐ 2017 మోడల్ ఫ్రెండ్స్. లాట్ నెంబర్ వచ్చేసి 30, 2017 మోడల్. ఇక పేపర్లు అన్నీ చెప్పాలంటే మీకు చెప్తాను చూడండి. దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. సో ఒరిజినల్ ఆర్సీ కూడా ఉందన్నమాట. దీనికి ఎఫ్సీ వచ్చేసి 2032 వరకు అయితే ఉంది. అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి 2025 3 నెలల వరకు అయితే ఉంటుంది. అంటే రేపు సంవత్సరం 3 నెలల వరకు ఉంది. సో ఇండోరింగ్ సో అంతా హ్యాపీగా చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. సో స్విఫ్ట్ డీజర్ కదా. సో కండిషన్ ఉన్న వెహికల్స్ కొన్ని చూసుకోండి. ఇక దీని ఆర్టీ వచ్చేసి దీని ఆర్టీఓ వచ్చేసి పునుగూరు ఫ్రెండ్స్. సో అక్కడ మనకి ఆర్టీఓ అక్కడే ఉంటుంది కదా. సో అక్కడ నుంచి అయితే సో వెహికల్ అయితే కండిషన్ ఉంది, గుడ్ కండిషన్ అని చెప్పవచ్చు. చెక్ చేసుకోండి. ఇది వీడిఐ వెహికల్. సో స్విఫ్ట్ డీజర్ వీడిఐ వెహికల్ అంటే చూసుకోవచ్చు కదా. ఇక తర్వాత ఫ్రెండ్స్ దాని పక్కనే ఉంది, అది కూడా మీకు చూస్తాను. సో ఇక లోపలైతే అంతా బాగుందని చెప్పేసి చూసుకోండి. ఇండోరింగ్ వచ్చేసి సో కంట్రోలింగ్ అయితే ఫేరింగ్గా ఉంది. సో మీటర్ రీడింగ్ వచ్చి 87,000 కిలోమీటర్ తిరిగింది అనమాట. ఇక నెక్స్ట్ వెహికల్ అయితే ఇది కూడా స్విఫ్ట్. సో లాట్ నెంబర్ వచ్చి చూసుకున్నామంటే 32 లాట్ నెంబర్ వచ్చేసి. ఫ్రెండ్స్ నెక్స్ట్ కార్ చూసుకున్నట్టయితే ఇది 2022 మారుతి స్విఫ్ట్. ఇది స్విఫ్ట్ విఎక్స్ఐ వెహికల్ ఫ్రెండ్స్. 22 మోడల్ కాదు. సో దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది. సో ఇండోరింగ్ అవుటోరింగ్ అయితే అంతా బాగుంది. సో పెయింటింగ్ విషయానికి వచ్చినా కూడా సో ఏసీ అంతా వర్కింగ్ అయితే అంతా బాగుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఈ కార్ వచ్చేసి మన పెట్రోల్ వెహికల్. సో డీజిల్ వెహికల్ కాదు. సో దీనికి ఒరిజినల్ ఆర్సీ అయితే ఉందన్నమాట. మనకు తమ్ము కూడా వస్తుంది. ఇక తర్వాత ఫ్రెండ్స్ దీనికి ఎఫ్సీ వచ్చేసి 2037 వరకు అయితే ఉందన్నమాట. టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే బాగానే ఉన్నాయి. ఇక మీటర్ రీడింగ్ వచ్చేసి చూసుకోండి. అంటే కంట్రోలింగ్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది. సో క్రౌడ్ వచ్చేసి చాలా బాగుంది. సో అంతా బాగుంది. ఇక నెక్స్ట్ వెహికల్ చూసుకున్నామంటే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఇది కూడా స్విఫ్ట్ డీజరే ఉంటుంది. ఇది కూడా చూసుకోండి మీరు చూడండి. సో లాట్ నెంబర్ వచ్చేసి 33 ఫ్రెండ్స్ లాట్ నెంబర్. సో 2021 మోడల్. సో మారుతి స్విఫ్ట్ జెడ్ఎక్స్ఐ ఇది ఫ్రెండ్స్. 21 మోడల్. సో దీని కూడా లైఫ్ ట్యాక్స్ వెహికల్. సో ఇది వెహికల్ వచ్చేసి ఎలా ఉందంటే సో పెట్రోల్ వెహికల్ అనమాట. సో ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఎఫ్సీ అయితే అయిపోయింది, మనం చెక్ చేసుకోవచ్చు మనము. సో క్రౌడ్ వచ్చేసి అంతా బాగుంది. సో పెయింటింగ్ విషయానికి అయితే అంతా క్లియర్గా ఉంది. సో ఏసీ అయితే అంతా వర్కింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ చూసే వెహికల్స్ ఉన్నాయి కదా, చాలా అవన్నీ బాగుంటాయి. కాకపోతే కొనేటప్పుడు ఆలోచించుకోండి. ఇక్కడ మన ఏలంపాటుకు వచ్చినా కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని కొనండి వెహికల్. సో నా సజెషన్ నేను చెప్పగలుగుతున్నా. సో టైర్లు వచ్చేసి ఒక 80% అయితే ఉన్నాయి. సో మోడల్ వచ్చేసి అనేది చూసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కంట్రోలింగ్ కూడా ఫేరింగ్గా ఉందన్నమాట. దీని ఆర్టీఓ వచ్చేసి మనకు నంద్యాల ఫ్రెండ్స్. దీనికి ఆర్టీఓ నంద్యాల. సో ఆర్టీఓ అయితే మనకు అయిపోతుంది. ఒరిజినల్ ఆర్సీ ఉందన్నమాట దీనికి వచ్చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఎక్కడ ఏది ఉండదు, కానీ చెక్ చేసుకోండి వెహికల్ చాలా బాగుంటుంది. నా సజెషన్ అయితే నేను అది చెప్తాను. ఇక ఫ్రెండ్స్ తర్వాత కార్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా కార్ చిన్నదే. సో ఇది మనకి చిన్న ఫ్యామిలీకి కావాలంటే. సో లాట్ నెంబర్ 34 ఫ్రెండ్స్. 2021 ఇది మారుతి ఎస్ ప్రెస్ విఎస్ఐ వెహికల్. సో ఎస్ ప్రెస్ విఎస్ఐ వెహికల్ అంట. ప్రెస్ విఎస్ఐ వెహికల్. సో ఫ్రెండ్స్ ఇది లైఫ్ ట్యాక్సీ వెహికల్ ఫ్రెండ్స్. లైఫ్ ట్యాక్సీ. సో 2021 మోడల్. సో పెయింటింగ్ వచ్చేసి అంతా ఓవరాల్గా బాగుంది. సో బండిలు అయితే ఇక్కడ తుడసలే కానీ సో కండిషన్ అయితే గుడ్ కండిషన్ ఉన్నాయి. సో వెహికల్స్ వచ్చేసి దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో ఎఫ్సీ కూడా ఎంతవరకు ఉంది మీరు చెక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 21 కదా. సో ఎఫ్సీ కూడా అంతా ఓకే ఉందన్నమాట, చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫీల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. సో ఇన్సూరెన్స్ కూడా అయిపోయింది. సో దీని ఆర్టీఓ వచ్చేసి విజయవాడ. సో అక్కడే అనమాట మనం చేయించుకోవాల్సింది ఆర్టీఓ వచ్చేసి. సో పేమెంట్ వచ్చేసి అంతా ఓకే ఉంది. సో క్రౌడ్ కూడా సో అంతా ఓకే బాగుంది. సో మీటర్ రీడింగ్ కంట్రోల్ సిస్టమ్ వచ్చేసి ఫేరింగ్ ఉందన్నమాట. సో అంతా బాగుంది వచ్చేసి. కొనేటప్పుడు ఆలోచించుకొని కొనండి, గుడ్ కండిషన్లో ఉండే కార్లు వచ్చేసి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 36. ఇది కూడా ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు 2017 మోడల్ మారుతి ఆల్టో కార్. సో విఎక్స్ఐ వెహికల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి దీనికి లైఫ్ టైం ట్యాక్సీ కదా. సో వైట్ బోర్డ్ కాబట్టి లైఫ్ టైం ట్యాక్సీ. ఫీల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. సో దీనికి ఎఫ్సీ వచ్చేసి 32 వరకు అయితే ఉంది. సో ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తున్నారు మనకు వచ్చేసి, మన పేరు మీద కూడా మారుతుంది. అలాగే దీని ఆర్టీ వచ్చేసి ఇక్కడ నంద్యాల ఫ్రెండ్స్.
ఇక కంట్రోలింగ్ చెప్పాలంటే ఫేరింగ్గా ఉంది. సో అంతా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక టైర్ల విషయానికి వస్తే ఓవరాల్గా బాగుంది అనమాట. ఇక డెంటింగ్ పెయింటింగ్ విషయానికి కూడా అంతా బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకున్నారు కదా. సో ప్రతి ఒక్క వెహికల్ కూడా ఆలోచించుకొని తీసుకోవడం చాలా బాగుంటుంది. ఇక వెహికల్స్ అయితే చెక్ చేసుకోండి. ఏసీ అయితే అంతా వర్కింగ్ ఉంటుంది. సో మీటర్ రీడింగ్ కూడా వర్కింగ్ ఉందన్నమాట. సో పర్మనెంట్ వచ్చి నేషనల్ పర్మనెంట్. సో అంతా ఓకే ఉంది. దీనికి వచ్చేసి సీట్ల విషయానికి వచ్చిన ఎంత లోపలైతే ఇండోరింగ్ అంతా బాగుంది. సో మనకి పైన చూడడానికి అలా కనిపిస్తుంది కానీ సో ఇండోరింగ్ బాగుంది. ఇక్కడ చెక్ చేసుకోండి వెహికల్స్ మీరు, చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది కూడా వచ్చేసి స్విఫ్ట్ 2000 లాట్ నెంబర్ వచ్చేసి 37 ఫ్రెండ్స్ లాట్ నెంబరు. సో 2018 మోడల్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ వెహికల్ ఇది వచ్చేసి బ్లాక్ కలర్ వేరియంట్. ఇక లైఫ్ ట్యాక్స్ ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ఫ్యూల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. సో టైర్లు వచ్చేసి 4 బాగానే ఉన్నాయి. సో 80% 90% ఉన్నాయి. సో ఎఫ్సీఐపై అయిపోయిందని చెప్పారు. సో అలాగే వచ్చేసి దీనికి ఒరిజినల్ ఆర్సీ వచ్చేసి ఉందన్నమాట. సో మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. లోపల చూసుకుంటే ఏసీ అంతా వర్కింగ్ ఉంది. మనకి ఐప్యాడ్ కానీ అలాగే ఇండోరింగ్ అవుట్డోరింగ్ కూడా. సో లుకింగ్ అయితే బాగానే ఉంది. సో ఈ విధంగా ఉంది చూడండి లోపల చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్. దీని ఆర్టీఓ కర్నల్ ఫ్రెండ్స్ మనకు వచ్చేసి. సో కంట్రోలింగ్ అయితే యావరేజ్, అంటే అంత తీసేసే విధంగా కూడా సో పర్వాలేదు బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఫ్రెండ్స్ చూసుకోండి, మీకు కావాలనుకున్నవి అయితే ప్రైస్ వచ్చి కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. సో నా సజెషన్ ఏది నేను చెప్పగలుగుతాను, ఎందుకంటే ఏలంలో చెప్తారన్నమాట. సో ప్రతి ఒక్క కార్ది ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుంది ఏం కథ అని చెప్పేసి. సో దానివల్ల మాకైతే ప్రైస్ చెప్పనిక లేదు, మనం చెప్పలేం ప్రైస్ వచ్చి మనకి. ఏలంలో అయితే ప్రతి ఒక్క కార్ని తీసుకొచ్చి అక్కడ ఏలంలో నిలబెట్టేసి అక్కడ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, లాట్ నెంబర్ వచ్చేసి 39 ఫ్రెండ్స్. లాట్ నెంబర్ వచ్చేసి స్కోడా 2022 మోడల్ స్కోడా ఎల్ఏవై 1.0 టీఎస్ అంబులెన్స్ అనమాట. సో వైట్ కలర్ వేరియంట్. సో చాలా బాగుంది వెహికల్ వచ్చేసి. కార్ వచ్చేసి న్యూ మోడల్. సో 22 మోడల్ కదా. సో కార్ అయితే బాగానే ఉంది. సో డెంటింగ్ పెయింటింగ్ ఓవరాల్గా ఎక్కడ స్క్రాచెస్ కానీ గీతలు కానీ ఎక్కడ ప్రాబ్లం లేదు. సో ఏసీ అంతా వర్కింగ్ ఉంది. ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్. సో ఇది 5 మెంబర్ సీటర్స్ అనుకుంటున్నాను నేనైతే. ఇక్కడ ఇది వచ్చేసి వెహికల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో ఎఫ్సీ కూడా ఉంది, అంతా ఓకే ఉందన్నమాట. సో ఇన్సూరెన్స్ అయితే అయిపోయిందని చెప్పారు. సో దీనికి ఆర్టీఏ వచ్చేసి విజయవాడ ఫ్రెండ్స్. ఇక టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే బాగానే ఒక 80% దాకా అయితే ఉన్నాయి. డెంటింగ్ పెయింటింగ్ విషయానికి వస్తే ఓవరాల్గా బాగుంది. ఇక కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఫేరింగ్గా ఉందన్నమాట. సో మీటర్ రైడింగ్ అయితే నాట్ వర్క్ అని చెప్పారు మనకి వచ్చేసి. ఇక అంతా బాగుంది. ఇక చూసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి. ఇక స్కోడా వెహికల్ కదా. సో నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్లయితే ఇది కూడా లాట్ నెంబర్ వచ్చేసి మనకి టాటా వెహికల్ ఇది. సో టాటా లాట్ నెంబర్ వచ్చేసి 40 టాటా ఇండిగా విస్టా మోడల్ వచ్చేసి 2012 మోడల్. సో వెహికల్ అయితే చాలా బాగాలేదు అనిపించింది నాకైతే. అంటే తక్కువ ప్రైస్లో ఉన్నా కానీ డ్రైవింగ్ పర్పస్ నేర్చుకునే వాళ్ళు అయితే బాగానే ఉంది వెహికల్ వచ్చేసి. ఈ కార్ వచ్చేసి చూసుకోండి. సో తక్కువ ప్రైస్లో వస్తుండవచ్చు నాకు తెలిసి, 12 మోడల్ కదా. సో ఫ్రంట్ దీనికి వచ్చేసి లైఫ్ ట్యాక్సీ ఉంది, అలాగే ఒరిజినల్ ఆర్సీ కూడా ఉందన్నమాట. సో వెబ్సైట్ అయితే అయిపోయింది అది. అలాగే వచ్చేసి ఫ్యూల్ డీజిల్ వెహికల్. సో దీనికి ఆర్టీ వచ్చేసి మన కర్నూలు ఆర్టీ వచ్చేసి. సో కంట్రోలింగ్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది. సో చిన్న చిన్న ప్యాచ్ వర్క్ అయితే ఉండొచ్చు. ఇక్కడ డెంటింగ్ పెయింటింగ్ అని కొంచెం డ్యామేజ్ అక్కడక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కన్ఫర్మ్ అయితే నేను చెప్పలేను. చూసుకోండి మీరు బండి తీసుకునేటప్పుడు, ఒక కారు కొనేటప్పుడు ఆలోచించుకొని కొనండి. సో నా సజెషన్ అది. ఇక్కడ టైర్ల విషయానికి వస్తే సో అంతా బాగానే ఉంది. అక్కడక్కడ గీతలు పడినాయి చూసుకున్నాక మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఆ విధంగా అయితే ఉందన్నమాట. సో మనం అక్కడ ఏం చెప్పలేము. ఇక నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి లాట్ నెంబర్ ఇది 2041 ఫ్రెండ్స్. లాట్ నెంబర్ వచ్చేసి. సో దీని మోడల్ వచ్చి 2011 టాటా ఇండిగా విస్టా ఇది. సో టీడీఐ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి. ఇక ఫ్రెండ్స్ ఈ వెహికల్ పరంగా చెప్పాలంటే సో డెంటింగ్ పెయింటింగ్ అయితే ఒక రకంగా బాగానే ఉందని చెప్పొచ్చు. చూసుకోండి మీకైతే ఫ్రెండ్స్. ఇది మోడల్ వచ్చేసి 2011 మోడల్ కదా. సో దీనికి లైఫ్ ట్యాక్స్ అనమాట. అలాగే వచ్చేసి ఫ్రెండ్స్ ఫ్యూయల్ డీజిల్ వెహికల్, ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది. సో ఫ్రెష్ అని ఇచ్చినారు. సో ఎఫ్సీ అయితే అయిపోయింది, మనం ఎఫ్సీ చేయించుకోవాలా. దీని ఆర్టీ వచ్చేసి కర్నూలు ఫ్రెండ్స్. మన ఆర్టీ వచ్చేసి. సో ఇంజన్ కంట్రోల్ అయితే ఫైరింగ్ అయింది అని చెప్పారు. సో ఒక మాదిరిగా అయితే నేను తీసేసే విధంగా లేదు. సో టైర్ల విషయానికి వస్తే టైర్లు అయితే ఒక 80% అయితే ఉన్నాయి టైర్లు వచ్చేసి. సో లోపల ఎలా ఉందంటే ఒక మాదిరిగా క్రౌడ్, ఇండోరింగ్ అవుట్డోరింగ్ వచ్చేసి లుకింగ్ అయితే ఒక మాదిరిగా అయితే ఉంది. సో అంత చాలా అని చెప్పలేము. ఇది తర్వాత వచ్చేసి మీకు రెడ్ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఈ వెహికల్ కూడా చాలా బాగున్నాయి. ఇది కూడా మీకు చూపిస్తాను చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ ఏదంటే మనం చూసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కార్ వచ్చేసి ఇది టయోటా కార్. సో రెడ్ కలర్ కదా. సో రెడ్ కలర్ కార్ వచ్చేసి 2016 మోడల్. సో టయోటా ఈటీఎస్ వెహికల్ ఇది ఫ్రెండ్స్. ఈటీఎస్ లైవ్ వి అనమాట. సో రెడ్ కలర్ కార్ ఇదే ఫ్రెండ్స్. చూసుకున్నట్టయితే మోడల్ వచ్చేసి 2016 మోడల్. సో దీనికి పెట్రోల్ వెహికల్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇది లైఫ్ ట్యాక్స్ ఉందన్నమాట. సో ఎఫ్సీ అయితే ఒరిజినల్ ఆర్సీ ఉంది. సో ఎఫ్సీ కూడా ఉంది అనమాట ఫ్రెండ్స్.
వెహికల్ చూసుకున్నట్టయితే గుడ్ కండిషన్. సో అంతా బాగుంది. కానీ నాకు కొంచెం డౌట్ వచ్చింది ఏంటంటే, సో ఈ వెహికల్ వచ్చేసి పెయింటింగ్ అయిందనమాట. సో అదే కొంచెం అనుమానం వచ్చింది, అంతే మించి ఏం లేదు. ఇక ఫ్రెండ్స్ దీని ఆర్టీ వచ్చేసి కడప. సో మనకి మీటర్ రీడింగ్ కూడా అంతా వర్కింగ్ అంతా ఓకే ఉందన్నమాట. సో మొత్తం గుడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. యూజీఆర్ వచ్చేసి 30% మాత్రమే. సో కంట్రోలింగ్ వచ్చేసి ఫేరింగ్గా ఉంది. సో మనకి చూసుకోండి, మీకు వెహికల్ ఖచ్చితంగా బాగా అయితే నచ్చుతుంది నేను అనుకుంటా. సో ఏసీ అయితే వర్కింగ్ ఉంది. రీడింగ్ వచ్చేసి చాలా బాగుంది, అంతా ఓకే ఉంది. ఇక్కడ కింద స్ప్రింగ్ దగ్గర చూపిస్తాను. సో టైర్లు అయితే 4 స్టీల్ టైర్లే. సో అక్కడ పెయింటింగ్ అయిందని కొంచెం అనిపించింది. సో మీరు కూడా చూసుకునండి ఫ్రెండ్స్. ఇంకా పార్ట్ 2 అయితే వీడియో తీస్తాను. సో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది. సో పార్ట్ 2 వీడియో కూడా చూడండి. సో దానిలో ఇంకా మంచి వెహికల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.